ఎడారిలో సెలయేర్లు. జనవరి 12వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనముల సమాహారము. దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానుకు బాగా తెలుసు. కంచెను గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకో. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధ పెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేకపోడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు. ఎవరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. ముళ్ళ కంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది. ఆకు రాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్లతో గుడ్లురిమి చూస్తుంది. వసంతం వస్తుంది, మూళ్ళు చిగురిస్తాయి, కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబు అవుతాయి. భయపెట్టిన కంటకాలని పత్రహరితం మాటున దాక్కుంటాయి. కలతలు మనల్ని కలవరపెడతాయి. కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. నరకానికి మన పరుగును ఆపలేవు. గులాబీ పూదండల బంధకాలు, కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని. కాటేసిన నెత్తురు చిందించి ముళ్ళు పోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోలపెడతాం. దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది. సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సణుగుడులన్నీ సర్దుకుంటాయి. గుచ్చిన ముళ్ళన్నీ చిగురుస్తాయి. శాంతి ఫలాలు విరగగాస్తాయి. మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడదాం ప్రభువుకి కీర్తనలు. కృప తీర్పు కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.